పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ మీద విద్యార్థులకు అండగా నిలిచింది. విద్యార్థులకు చిట్టా సాయి బ్రాహ్మణి 5,000 చొప్పున సహాయం అందజేశారు. 20 మందికి సహాయం అందించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. తన సోదరి చిట్టా ఈశ్వర సాయి 10th ఇంటర్ వైద్య విద్యలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారని గుర్తు చేశారు. ఈశ్వర్ సాయి ట్రస్ట్ కింద తను చనిపోయిన 2012 నుంచి మేము ఫిజికల్గా ఫినాన్షియల్గా అందరికీ హెల్ప్ చేస్తూనే ఉన్నాము. ఇవాళ ఈ స్టూడెంట్స్ అనేది ఫినాన్షియల్గా హెల్ప్ చేశాము. ఇది పాస్ చేశాము అండ్ ఫ్యూచర్లో కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ చిట్టా ఈశ్వర్ సాయి ట్రస్ట్ కూడా చిట్టా బాబుశ్రీ రెడ్డి గారు కానీ విద్యాభాస్కర్ రెడ్డి గారు కానీ కృష్ణజాల రెడ్డి గారు కానీ అండ్ మా తమ్ముడైన చిట్టా బల్బాస్ రెడ్డి గారు అండ్ మా సిస్టర్స్ కూడా ఉన్నారండి. అందరూ కలిపి ఈ ట్రస్ట్ని కంటిన్యూగా రన్ చేస్తూ అందరికీ ఫిజికల్గా అండ్ ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తాము అని చెప్పారు. అండ్ ఇప్పుడు ఫినాన్షియల్గా కిడ్స్ కూడా అలాగే ఎడ్యుకేషన్ మీద ఎవరైతే ప్రాపర్గా ఉన్నారో ఫినాన్షియల్ హెల్ప్ కావాలంటే ఈ ట్రస్ట్ని అప్రోచ్ అవ్వడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టిన చారిటబుల్ వితరణ చిట్టా సాయి బ్రాహ్మణి గారు అలాగే ₹1,00,000 అందిస్తూ ఉన్నారు. వారిని ముందుగా కరతాళతో అభినందించవలసిందిగా కోరుతున్నాము. వారిని కోరుతున్నాం. స్టూడెంట్స్ రవాణా తర్వాత సూపరింటెండెంట్ మేడం గారు